వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అది ఇప్పుడును అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అనే మాట ఇక్కడ అంటున్నాడు యేసు. ఈ వాక్యం విన్నప్పుడు ప్రభు ఇదిగో మీలో ప్రతి వాడును అన్నట్లుగా ఈ వాక్యం వినే మనలో నీ కుటుంబీకులు కానీ, నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు నమ్ముకున్నటువంటి వారు, నీకు దగ్గరగా ఉన్నటువంటి వారు, ఎవరి ఇంటికి వారు చెదిరిపోయి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఆ గడియలో నీవు జీవిస్తున్నావా? నీ అనాథను, దిక్కులేని వాడనైపోయాను, నమ్ముకున్న వారు నాకు ద్రోహం చేశాను, మరియు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను వారందరూ నన్ను విడిచిపెట్టేశారు అన్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీకు శుభవర్తమానం ఏమిటంటే 2000 సంవత్సరాల ముందు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి యేసుగా వచ్చాడు. రెండవదిగా యేసుకున్న పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అంటున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూసినప్పుడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడన్న మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. కావున ఈ వీడియో చూసే మన యొక్క జీవితాల్లో నీవు గుర్తించవలసింది ఏమిటంటే ఎవరైతే నిన్ను విడిచిపెట్టేసి ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నావో నా యేసు నీకు తోడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అంటున్నాడు. ఎప్పుడూ నిన్ను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఏమాత్రం విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయినటువంటి వాడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ జీవితాల్లో శ్రమలు విస్తరించేటప్పుడు ఆయన కృప నిన్ను ఆదరణ కూడా నీకు విస్తరించేలా ఉంటుంది. నీకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు. ఆమేన్.